వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. కాలీఫ్లవర్ వేపుడండి. మన రోజువారీ చేసుకునే కూరల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాము. మేము ఇక్కడ ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకున్నామండి. మరీ సన్నవి కాకుండా అలానే మరీ పెద్దవి కాకుండా. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాము. దీంతో పాటే 4-5 చిన్నులపాయ రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకున్నామండి. మిగతావి పోపు సామాను, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో చాలా కొంచెం నీళ్లు పోసుకోండి. తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి, చాలా కొంచెం వేసుకోండి. తర్వాత ఒక్కసారి పైకి కిందకి ఎగరేసుకోండి ముక్కల్ని, ఉప్పు బాగా అన్ని ముక్కలకి పట్టేటట్టు. ఇంకొకసారి మూత పెట్టుకొని నీళ్లు ఎగిరిపోయేలాగా ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో. మధ్యలో ముక్కల్ని ఎగరేసుకుంటూ. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు, మినపప్పు వేసుకోండి. అవి చిట్పట్లాడిన తర్వాత ఎండుమిర్చి, చిన్నులపాయ పేస్టు వేసుకొని ఒక్కసారి వేపుకోండి చిన్నులపాయ వాసన పోయేటట్టు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని దోరగా వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, మీ రుచి తగినంత కారం వేసుకొని ఒక్కసారి వాటిని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక్కసారి పైకి కిందకి కలుపుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మీ రుచికి తగినట్టు. ఒక్కసారి మొత్తం పైకి కిందకి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా కాలీఫ్లవర్ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు.